ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. మరొకసారి, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. మనకు మన దేవుడు వాగ్దానం చేసినట్టు అన్నీ కూడా ఆయన నెరవేరుస్తాడండి. మనుషులైతే తప్పిపోతారు, వాళ్ళకి చెప్తారండి, ప్రమాణాలు కూడా చేస్తారు. మనుషులైతే తప్పిపోతారు, కానీ రాజకీయ నాయకులు కూడా తప్పిపోతారండి. అప్పుడు మనకి ఎలక్షన్లు అప్పుడు కనబడతారు. ఎలక్షన్లు అప్పుడు వస్తారు మన ఇంటికి, మీకు రేషన్ కార్డులు ఇస్తాము, మీకు పెన్షన్ ఇప్పిస్తాము, అదేవిధంగా మీకు ఇల్లు స్థలాలు ఇప్పిస్తామని చెప్తారు. ఎలక్షన్లో గెలవంగానే మళ్ళీ కనబడరండి. మళ్ళీ ఎలక్షన్లు అప్పుడు వస్తారండి మన ఇంటికి. అట్లా కాదండి మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన వాగ్దానం చేశాడంటే నెరవేరుస్తాడండి. అదే నిరీక్షణతో మనం ఎదురు చూడాలి ఆ వాగ్దానం నెరవేరే వరకు. మనం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 8,000 వాగ్దానాలు ఉన్నాయండి బైబిల్లో. మనం వాటిని విశ్వాసంతో మనం ఎదురు చూడాలండి. విశ్వాసంతో మనం ప్రార్థనలు అడగాలండి. దేవుడిని తప్పకుండా నెరవేర్చాడు. మనకి ఏ వాగ్దానం కావాలన్నా దేవుడిని అడిగితే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడండి. బాధల్లో, కష్టాల్లో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఉన్నారా? దేవుడు తప్పకుండా మీ బాధలకి ఆయన స్వస్తి పలికి మిమ్మల్ని విడిపించి ఆయన తప్పకుండా విడిపించి గొప్ప కార్యం చేస్తాడు. అయితే మన నిరీక్షణతో మనం ఆయన తట్టు ఎదురు చూస్తూ ఉండాలి. కాబట్టి ఎప్పుడైనా దేవుడు విడిపిస్తాడండి. దేవుడు 1 సంవత్సరం అంతా ప్రార్థన చేస్తాం, మనకు జవాబు రాలని నిరీక్షణతో బాధతో ఉండకూడదు. కానీ దేవుడి మీద నిరీక్షణ కలిగి మనం ప్రతిదినము ఎదురు చూస్తూనే ఉండాలండి దేవుడి కొరకు. దేవుడు ఉన్నాడని మనం విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. దేవుడు తప్పకుండా జవాబు ఇస్తాడని విశ్వాసంతో మనం చేస్తే దేవుడు తప్పకుండా మనకిస్తాడు. అదేవిధంగా ఆదికాండంలో ఆదాము అవ్వల గురించి మనం చూసుకుంటుంటే, మొట్టమొదటిసారిగా వాళ్ళు దేవుడు తినద్దనప్పుడుని ఎప్పుడైతే తిన్నారో వాళ్ళు అప్పటి నుంచి పాపంలో పడ్డారో, పాపం వల్ల మరణం వచ్చింది. అయితే దేవుడు మహాకృప ఏంటంటే, మనిషి నిత్యం జీవించాలని ఆయన కోరుకుంటాడు, కానీ మరణించాలని దేవుడు కోరుకోడు. కానీ దేవుని యొక్క మహాకృప ఒక వాగ్దానం చేశాడండి. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానముకును ఆమె సంతానముకును వైరం కలగజేసేదను, అది నేను తల మీద కొట్టును, నీవు దాని మడి మీద కొట్టేదామని అని చెప్పాను. ఇక్కడ దేవుడు మనం పాపం చేత అపరాధం చచ్చిన వారు మనం చచ్చిపోతున్నాం అని చెప్పి ఆయన మరణమే లేదండి ముందు. ఎప్పుడైతే మనం దేవుడు తినద్దున్నప్పుడు మనం తిన్నామో అప్పుడు ఈ లోకానికి పాపం ఎంటర్ అయింది. పాపం ఎంటర్ అవ్వడం వల్ల మరణం సంభవించింది. ప్రతి మనిషి చనిపోవాల్సిందే. అయితే ఇక్కడ మన వాక్యలో చూసినట్లయితే దేవుడు ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో స్త్రీ సంతానంగా యేసుక్రీస్తు రావాలని ఆయన ముందుగానే ఆయన వాగ్దానం చేయబడినది, ప్రవచన వాక్యం చెప్పబడినది, అది నెరవేర్చబడిందండి. ఇక్కడ చూసినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో సాతాను సర్పం మరియు స్త్రీ సంతానం అనగా యేసుక్రీస్తు ప్రభు మధ్య యుద్ధాన్ని మరియు వారి అంతమ ఓటమి ప్రచురించింది. ఇందులో సర్పం తలను చెదగొట్టబడింది. అయితే సర్పం అది నడుమునకు కొడుతుంది. ఇది స్త్రీలపై క్రీస్తు మరణాన్ని సూచిస్తుంది. చూడండి, యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించాడండి. సాతాను తలను చెదగొట్టాడు. ఈ వాగ్దానం ద్వారా మన జీవితంలో ఆయన గొప్ప రక్షణ మనకు అనుగ్రహించాడండి. ఆయన యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే శిలువలో చనిపోయాడో, ఎప్పుడైతే ఆయన చనిపోవడం మనకు విడుదల ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు యేసు ప్రభు. ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు తోడుంటారు? ఆయన చనిపోయిన తర్వాత పరలోకంకి వెళ్ళిపోయాడు. ఆయన పరలోకంకి వెళ్ళిన తర్వాత ఆయన పరిశుద్ధాత్మను ఈ లోకానికి పంపించాడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 16 నుంచి 17 వచనాలు చూసినట్లయితే, నేను తండ్రిని వేడుకొందును,
మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే ఆయన వేరొక కర్తను అనగా సత్యస్వరూపైన ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతోనూ నివసించును, మీలో ఉండును. ఇక్కడ చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నంత వరకు ఆయన అనేకమైన గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు చేశాడు. ఆయన అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచి ఆహ్వానమై పరలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఒక 40 days తర్వాత పరిశుద్ధాత్మను ఈ లోకానికి పంపించినట్టు మనం చూస్తున్నాము. పరిశుద్ధాత్మ దేవుడే మనకు ఆశ్రయం, దుర్గమండి. ఆయనే మనల్ని పాపాలను ఒప్పిస్తాడు, క్రీస్తు ప్రభుతో తిప్పుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అదేవిధంగా మనం చూసుకుంటే యోహాను సువార్త 14:26 ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయను. యేసుక్రీస్తు ప్రభు గురించి జ్ఞాపకం చేస్తాడు, సమస్తం మనకు బోధిస్తాడు. మనం ఎవరు బోధించాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడే మనకు అన్నీ బోధిస్తాడు. కాబట్టి ఆయనకి లోబడితే చాలు. కాబట్టి ఇక్కడ మన వాక్యంలో చూసినట్టయితే మనము ఈరోజు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. వాగ్దానాల గురించి మనం చూసుకుంటున్నాము. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, దేవుడు నమ్మదగిన వాడు. మనుషులు అయితే నమ్మదగిన వారు కాదు. మనుషులైతే చెప్తారు, చేయరు. దేవుడైతే చెప్పింది చేస్తాడు. అది వ్యత్యాసం మనిషికి దేవుడికి. కాబట్టి మనం చూసినట్టయితే దేవుడు ఏదైనా చేయగలడండి. దేవుడి మీద మనం విశ్వాసం పెడితే దేవుడు తప్పకుండా ఏదైతే వాగ్దానం ఇచ్చాడో అది తప్పకుండా నెరవేరుస్తాడండి. అదేవిధంగా యెహోషువ గ్రంథము 1:5 నేను మోషేతో ఉన్నట్లు నీతో కూడా ఉండును, నిన్ను ఏమాత్రం విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను అంటున్నాడు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దీంట్లో అర్థం ఏంటంటే మనం విడవడండి, ఎడబాడండి. ఆయన విడిచే దేవుడు కాదు, ఆయన సహాయం చేసే దేవుడు. తగిన సమయం ఉంది దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి నిరీక్షణతో ఆయనతోటి ఎదురు చూస్తూ ఉండాలి. అందుకని ఆయన నమ్మదగిన దేవుడు. వాగ్దానం చేస్తే నెరవేరుస్తాడు. ఆయన గొప్ప దేవుడు. మత్తయి రాసిన సువార్త 28:20 ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఎవరండి సదాకాలం మనతో ఉండేది? తల్లిదండ్రులు మనతో ఉంటారా? స్నేహితులు మనతో ఉంటారా? బంధువులు మనతో ఉంటారా? ఎవరు ఉండరండి. సదాకాలం ఉండేది ఎవరంటే దేవుడే. యెహోషువ గ్రంథము 66:13 ఒకని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించుస్తా అంటున్నాడు. ఎంత మంచి వాగ్దానం అండి. ఒకని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తా అంటున్నాడు. తల్లి ఎంతగా ఆదరిస్తుంది మీకు తెలుసా? ఆమె ప్రేమ వివరించలేం, వర్ణించలేం. దేవుడు అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడండి మనల్ని. కాబట్టి చూసినట్టయితే మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము. ఎలక్షన్లు వస్తే అందరూ కూడా వస్తారు మన ఇంటికి. ఎమ్మెల్యేలు వస్తారు, ఎంపీలు వస్తారు, విలేజెస్ రాజకీయ నాయకులు వస్తారు, అనేక మంది వస్తారు. సందడిగా ఉంటుంది. ఎలక్షన్లు అప్పుడు చెప్తారు, మీకు అది చేస్తాం, ఇది చేస్తాం అని అంటారు, కానీ చేయరు. ఎలక్షన్ లేనప్పుడు ఎలక్షన్లో గెలిచిన తర్వాత మన కంటికి కూడా కనబడండి. కానీ దేవుడు మాత్రం ఏదైనా చెప్పింది అయితే తప్పకుండా మన జీవితంలో ఆయన నెరవేరుస్తాడు. అదేవిధంగా మనం చూసినట్టయితే మనం న్యూ ఇయర్లో వాగ్దానాలు మనకు కొన్ని చర్చెస్ ఇస్తాయండి. వాగ్దానాలు తీసుకుంటారు. వాగ్దానాలు మనం ఎట్లా తీసుకుంటాం? ప్రార్థన చేసి దేవుడు ఒక మంచి వాగ్దానం ఇవ్వాలని మనం మనస్ఫూర్తిగా ఆ వాగ్దానం తీసుకుంటాం. ఆ వాగ్దానం తీసుకున్న తర్వాత మనం ప్రార్థన చేసి చూస్తాం. ఆ ప్రార్థన చూసిన తర్వాత ఒక మంచి వాగ్దానం వచ్చిన తర్వాత దేవుడు స్తోత్రం అని చెప్పి ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు ప్రభు అని దేవుడికి ప్రార్థన చేస్తాం కదా. అదేవిధంగా మనం చూసుకుంటే కొన్ని చర్చెస్ ఉన్నాయి, నెలకొకసారి వాగ్దానం కూడికి కూడా వాళ్ళకి జరుగుతుందండి. పెద్ద పెద్ద చర్చెస్ ఉన్నాయి గుంటూరులో కూడా. వాళ్ళు నెలకొకసారి వాగ్దాన కూడికలు కూడా వాళ్ళు జరుపుతారు. ఒక వాగ్దానం దేవుడు ఇస్తాడు, ఆ వాగ్దానం బట్టి వాళ్ళు ప్రార్థన చేస్తారు. కాబట్టి వాగ్దానం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దేవుడు వాగ్దానం చేసింది
ఆయన మాట తప్పని దేవుడు. మాట ఇచ్చాడంటే అది తప్పకుండా నెరవేరుస్తాడు. కాబట్టి మనం చూడాల్సింది ఏంటంటే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. ఆయన మనం మర్చిపోయే దేవుడు కాదు. బాధలకి స్వస్తి చెప్పండి, కష్టాలకి స్వస్తి చెప్పండి, శ్రమలకు స్వస్తి చెప్పండి, శోధనకు స్వస్తి చెప్పండి. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన దేవుడు. మన దేవుడు గొప్ప దేవుడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. కాబట్టి మన దేవుడు మనల్ని విడిపిస్తాడు. నిరీక్షణతో ఆయన తట్టు ఎదురు చూస్తే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. దేవుడు ఈ వాక్యం దీవించిన గాక. ఆమె ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన దేవ, దయగల నాయన, కనికరంగల దేవ, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాలన ప్రత్యేకంగా ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశించండి, కాపాడండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమె.